హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామా. ఇది నేను ఎలా తయారు చేస్తానంటే పాలుని మరగబెట్టుకుంటాం కదా, మరగబెట్టుకున్న వాటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. పెట్టుకున్న తర్వాత దానిపైన మేగడ వస్తుంది కదా, ఆ మేగడ్ని ఒక 1 month వరకు స్టోర్ చేసుకున్న తర్వాత ఇలా ఎంత అవుతుంది. దీన్ని ఒక మిక్సీలో వేసుకొని మనం కొంచెం లైట్ ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకున్న తర్వాత మనకి వెన్న అనేది సెపరేట్ అయిపోతుంది. ఆ వెన్న సెపరేట్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఒక 3-4 times వాష్ చేసుకొని ఒక దళసరిగా ఉన్న గిన్నె ఉంటుంది కదా, అందులో ఆ వెన్నను వేసుకొని మనం మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న తర్వాత అలా సిమ్లో పెట్టి మరగబెట్టాలన్నమాట. సిమ్లో పెట్టి మరగబెడితేనే మనకు అది మాడిపోదు, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో అలా మనం ఒక స్పూన్ పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఒక 20-30 minutes తర్వాత మనకి నెయ్యి అనేది తయారవుతుంది. ఒకసారి మేము వీడియోలో చూడండి ఎలా అవుతుందో. దీన్ని మనం కొంచెం చల్లారిన తర్వాత ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. బట్ ఇంట్లో చేసుకునేది మాత్రం చాలా బాగుంటుంది బయట కంటే. ఫ్లేవర్ కూడా, స్మెల్ అది చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.